2018 గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్పై జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కోర్టు 6 వారాల్లోగా పరీక్షను తిరిగి నిర్వహించి అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయాలని ఆదేశించింది. త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉన్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తాజా తీర్పు సంచలనం రేపింది. నెల 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఇక 2018 గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, అంటే ఇవాళ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే 2018 గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది హైకోర్టు మొత్తానికి. అంటే మెయిన్స్ పరీక్షతో పాటు కూడా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేసింది. అంటే ప్రశ్న పత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై ఇప్పటికే అంటే అభ్యర్థులు వచ్చేసి పిటిషన్ దాఖలు చేశారు. ఆ అభ్యర్థులు పిటిషన్ వేసిన దాని మీద ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా ఉంటుందనేది కూడా తెలిపింది. ఈ నెల 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అంటే మొత్తానికి హైకోర్టు ఇవాళ మాత్రం సంచలన తీర్పే ఇచ్చిందని కూడా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.